రామకృష్ణ ఉన్నట్లున్నాడే. రామకృష్ణ రామకృష్ణ సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నారా? సార్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగున్నారా సార్? బాగుంటారు రామకృష్ణ. మీ ఇంట్లో బాగుంటారు పిల్లలంతా? అందరూ బాగున్నారు సార్. ఓకే ఓకే. సార్ మొన్న మీరు డాక్టర్కి అది చేశారు, షార్ట్ ఫిల్మ్ లో సూపర్ గా చేశారు సార్, మంచి పేరు వచ్చింది సార్ మీకు. థ్యాంక్ యూ రామకృష్ణ. సార్ నాకు టైం అవుతుంది, కాలేజీకి అట్టిపోయింది సార్, మళ్ళీ కలుస్తాను. రామకృష్ణ ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడండి కదా. సార్ చెప్పండి సార్. ఏం లేదు రామకృష్ణ, ఒక షార్ట్ ఫిలిం తీస్తామనుకుంటాను. నేను బాగా చేసినానని చెప్పినావు కదా. మా కుర్రాడు ఒకడు నాగరాజ్ అని కత్తి లాంటి డైరెక్టర్ ఉన్నాడు. నువ్వేమన్నా ప్రొడ్యూసర్గా అమౌంట్ ఏమైనా పెట్టదలుచుకుంటే నాకు విషయం చెప్తావా? నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందే? సార్ ఎంత మాత్రం ఖర్చు అవుతుంది చెప్పండి సార్. ఒక 70-75 వేలు ఖర్చు అవుతుంది. పెట్టగలవా నువ్వేమన్నా? సార్ 75,000 కాదు కదా, ₹1,00,000 ఖర్చు పెడతా. లక్షకి నాకు ఏమన్నా కానీ ఒక 70,000 కానీ 80,000 లాభం ఏమైనా ఉంటే చెప్పండి సార్, పెడతా ఖర్చు. రామకృష్ణ, దీంట్లో పేరు వస్తుంది, అంతేగాని డబ్బు అంటావా దైవ నిర్ణయం. సార్ దీంట్లో పేరు వచ్చేది డైరెక్టర్ పేరు వస్తుంది, కెమెరామ్యాన్ కి పేరు వస్తుంది, హీరోకి పేరు వస్తుంది, దీంట్లో విలన్ కి పేరు వస్తుంది, హీరోయిన్ కి పేరు వస్తుంది, కానీ నిర్మాతకు మాత్రమే షార్ట్ ఫిలిం లో పేరు రాసి ఏమి లాస్ట్ వాళ్ళకి మిగిలేది 0 మాత్రమే. ఎందుకంటే నా అనుభవం నాకు చెప్తాంది. లాభం లేకుండా పని ఎందుకు చేస్తారు చెప్పండి? నేనేమో తప్పు మాట్లాడంటే క్షమించండి సార్. నేను ఆలోచనలో పన్నా. రామకృష్ణ, కళ్ళు తెరిపించినావు రామకృష్ణ. నువ్వు చిన్నవానివైనా కానీ పోతే ఈసారి ఒక ఆర్టిస్ట్ గా పోతా, నిర్మాత జోలికి పోనే పోను. సరే సార్, ఉంటాను సార్.